ఓం నమ శివాయ. శివపురాణంలో తిన్నని చరిత్రని మనం తెలుసుకుందాం. తిన్నడు ఎరుకల జన్మ ఎత్తినటువంటి వాడు, ఎరుకలవాడు. అయినా అతని పూర్వజన్మ సుకృత విశేషంతో శివభక్తి కలిగి ఉన్నాడు. ఈశ్వర ఆరాధన తప్ప ఆయన బాగా ఈశ్వరారాధన చేసి తరించాడు. అటువంటి శివభక్తుని చరిత్రని తెలుసుకోవటం ప్రతివారికి కూడా ముఖ్యమైన ఆవశ్యకమైనటువంటి విషయం అయ్యింది. తిన్నడు ఒక రోజున వేట కోసం వెళ్ళి అరణ్యంలో మృగాల కొరకు వెతుకుతూ వస్తున్నాడు. ఒక్కచోట ఒక శివలింగం కనిపించింది. తిన్నడు ఆ శివలింగాన్ని చూసి పరమానందంతో నమస్కరించి ఆ రోజు ఒక అడవి పందిని కొట్టి శంకరుని సాన్నిధ్యంలో పెట్టి తన పుక్కిట పట్టిన జలం చేత శివలింగాన్ని ప్రక్షాళనం చేసి, స్వామి, నీవి భక్తుని కోరిక మన్నించి ఈ మాంసాన్ని భుజింపమని మిక్కిలి భక్తితో కోరాడు. తాను ఇచ్చిన మాంసాన్ని ఈశ్వరుడు భుజించకపోతే తిన్నడు తన ప్రాణాన్ని అక్కడే విడవటానికి నిశ్చయించుకున్నటువంటి వాడయ్యాడు. పరమశివుని హృదయం కరిగింది. మూఢభక్తితో సమానమైంది వేరే ఏముంది? ఆ కారణంతో శంకరుడు మహాభక్తుడైన తిన్ననికి దర్శనాన్ని ఇచ్చాడు. తన భక్తుడిచ్చిన మాంసాన్ని భుజించాడు. అయితే అక్కడ తిన్నని ఆయన దర్శనమిచ్చాడు, మరి మాంసాన్ని పెట్టిన మాంసాన్ని కూడా భుజించాడు. ఇక్కడ శివభక్తుడు అని పెట్టి ఇంకా చెప్తున్నారు, విందాం. ఆ శివలింగాన్ని నిత్యం సేవించేటువంటి పూజాతకాలు చేసేటువంటి ఒక శివభక్తుడు అయిన పూజారి ఉన్నాడు. ప్రతిదినం తిన్నని చేత ఇవ్వబడేటువంటి మాంసం మూలాన శివుని సన్నిధి రక్తధారల చేత నిండి ఉండటం చూడటానికి వికారంగా అనిపించింది. ఒక రోజున పూజారి మాంసాన్ని అక్కడ గల రక్తధారల్ని గమనించి ఎవరో దుర్మార్గులు ఈ విధంగా చేస్తున్నారని తలచాడు. తాను అక్కడ అంతా బాగు చేసుకొని శివునికి అభిషేకం చేసి శివునికి నైవేద్యం పెట్టాడు. ఆ పైన శివభక్తులకు ఆ పూజారి, స్వామి, పరమశివ, అభయమసంగవా, నా కోరిక మన్నింపవా, భక్త పరాధీనుండరే అంటారే, నీ చెంత మాంసాదులతో ఉండటం నీవెట్లు సహిస్తున్నావయ్యా? నీ పట్ల నేనెన్నడైనా అపరాధం చేశానా అని పరిపరి విధాల ప్రార్థిస్తే శివుడు అతని భక్తి ప్రపత్తులకు సంతోషించి ఆ పూజారిని చూసి, నీవు నాకు మాంసం ఎవరో ఇక్కడ వేసినారని బాధపడుతున్నావు. అట్టి మాంసాన్ని నాకు నైవేద్యం ఎదినటువంటి భక్తుడు తిన్నడు తాను జన్మంలో ఎరుకుల కులంలో జన్మించాడు. నన్ను సేవిస్తున్నటువంటి భక్తుల్లో అతడు అగ్రగణ్యుడు. అతని భక్తి మూఢభక్తి. అతని భక్తిని గురించి శంకించాల్సిన అవసరం లేదు. ఇందలి యథార్థాన్ని గ్రహింపదలచితివా, నువ్వు చూడు, పరికింపమని శివుడు అంతర్ధానం చెందాడు. ఆ తర్వాత పరమేశ్వరుని పలుకులు ఆలకించిన బ్రాహ్మణుడు ఒక చోట దాక్కుని శివలింగం ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. చూడమన్నాడు కదా, పరికిస్తూ ఉన్నాడు. శంకరుడు భక్త పరాధీనుడు అవటం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ దినానికి ఆ దినం తెంచి మళ్ళీ యథారీతిగా తిన్నడు పుక్కిట నీరు బట్టి చేత్తో పువ్వులు నైవేద్యానికి మాంసం పట్టుకుని రావటం పూజారి చూశాడు. నిన్నటి పూజా ద్రవ్యాలు కాలితో తోసినటువంటి వాడే పుక్కిట నీటితో శివలింగానికి అభిషేకం చేసి మాంసం నివేదన చేశాడు. ఎంతకు శివుడు ఆ మాంసాన్ని స్వీకరించలేదు. కన్నప్ప శివునికి కళ్ళూర బెరికి పెట్టడం, పైగా శివుని కంటి వెంట నీరు కారుతూ ఉంది. ఈ విధంగా శివుని కంటి వెంట నీరు కారటం మహాభక్తుడైన తిన్నడు చూచి ఎంతో వ్యధ పొందాడు. ఆ కంటి నుండి కారు నీరు కట్టడానికి తిన్నడు చేయవలసిన మూలికా వైద్యాలు చేశాడు. కానీ వైద్యం ఎందుకు కొరగాకుండా పోయింది.
పైగా ఇది వరకు కంటి నుండి నీరు కారుతుంటే ప్రస్తుతం కంటి నుండి రక్తం ధారగా కారటం ఆరంభించింది. పరమేశ్వరుడు ఏది ఎందులకు చేస్తాడో మనకు తెలియదు కదా. స్వామి, నీ నేత్రం ఇట్లా ఉండటానికి కారణమేమిటి? నీవిట్టి కంటితో బాధ చెందుతుంటే గమనించి ఉండటం కంటే వేరొక పాపముందా? లోక రక్షకుడవే, అట్టి జగత్ కళ్యాణమూర్తి వగు నీకు ఇట్టి బాధ కలగటం పరికించి ఊరకుండటం నాకు మాత్రం తగునా అని తన చెంతనున్న అమ్ముచే తన కన్ను పెకలించి శివుని కంటికి పెట్టాడు. అట్లే రెండో కంటికి కూడా శంకరునికి తలంబన తన కాలి వ్రేలుని శివుని రెండవ కంటిని గుర్తించటానికి తన రెండవ కంటిని తీయన ఆరంభించాడు. అప్పుడు పరమశివుడు ప్రమదాది గణాలనెల్లరూ వెంటనిడుకుని దేవీ సహితుడై దేవతా బృందములెల్లా తన్ను సేవించుచుండా తిన్ననికి సాక్షాత్కరించాడు. తర్వాత తిన్నడు శంకరుని చూచి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. అప్పుడు శంకరుడు ఆ ప్రాంతము నుండి గమనించుచున్న శివభక్తుని కూడా పిలిచి, భక్త, ఈ తిన్నని భక్తిని చూచితివి కదా, భక్తిలో ఇతనిని మించిన వారు లేరనుటకు వేరే సందేహం ఉందా అని ప్రశ్నించాడు. స్వామి, నా మూర్ఖత్వం ఇంతటితో నశించింది. మిమ్మల్ని చూశాను, మాకుండ కోరిక నెరవేరిన అని ఇద్దరు కూడా పలికారు. మా కోరిక అంటే ఆయన్ని దర్శించటం అనే కోరిక ఇద్దరికీ తీరింది. శివుడు అప్పుడు తిన్ననికి శివభక్తుడకు ఆ పూజారికి తన సాయుధ్యాన్ని ఇచ్చి మోక్ష ప్రాప్తిని కలిగించాడు. శంకరునికి తన నేత్రాన్ని వసంగిన కారణమే తిన్ననికి పోయి కన్నప్ప అను నామం ఏర్పడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదే కన్నప్ప అను తిన్నని చరిత్ర. పరమశివుడు ఆ ప్రకారం అనవరతం జగత్ కళ్యాణార్థమై అవతరించి భక్తాభీష్టాల్ని తీరుస్తూ ఉన్నాడు. అట్టి ఆ పరమశివుని గాంచిన కన్నులే ధన్యమైనవి. ఆ దేవదేవుని పూజించిన చేతులు పూజనీయములైనవి. తిన్నడు గత జన్మమున అర్జునుడు అంటే వేరెవరో కాదు, అతడే పాండవ మధ్యముడు. అర్జునుడు ఒకప్పుడు తపస్సు ఆచరిస్తున్న సమయంలో అడవి పందిని సృష్టించి అరణ్యానికి శంకరుడు ఒక పందిని వదిలి తానొక వేటగాని రూపంలో అరణ్యంలో ప్రవేశించాడు. అర్జునుడు వేటగాని రూపమునున్న శంకరుడు బాణాల్ని పందిపై వేస్తుంటే అంతలో అడవి పంది నేలగూలింది. అడవి పంది అట్లా నేలగూలటానికి తన శక్తే కారణమని అర్జునుడు నా ప్రభావమే అని వేటగాని రూపుడైన శంకరుడు తగవు పడటం మొదలెట్టారు. వారి తగవలాటలు అంతకంతకు ముదిరిపోయినాయి. మల్ల యుద్ధం అంతవరకు వచ్చింది. ఒకరినొకరు మించి పౌరుషంతో రణం చేశారు. చివరికి శంకరుడు అర్జునుని దీక్షకు ఆశ్చర్యాన్ని పొంది తాను దర్శనమిచ్చి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అర్జునుడు శివుని చూచి సంతోషించి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, స్వామి, ముక్తి నొసంగవే అని ఆ త్రిశూలని ప్రార్థిస్తే ముందు జన్మమునందు నన్ను సేవించి తరిస్తావని చెప్పాడు. శంకరుని ఆజ్ఞానుసారము శివప్రభావము చే ఉత్తర జన్మమున అర్జునుడే తిన్నడనే నామంతో ఎరుకల కులంలో జన్మించి పరమశివుని సేవించి శంకర పాదార విందాల్ని సేవించటం చేత ఈశ్వరుని సాక్షాత్కరింపజేసుకుని మోక్షప్రాప్తిని పొంది తరించాడు. శివుడు భక్త పరాధీనుడు కదా అంది ఈ పరమ భక్తుడైన తిన్నని చరిత్రని ఈరోజు మనం తెలుసుకొని మనం తరించాము. అటువంటి భక్తిని మనం పొందగలిగితే అటువంటి భక్తితో పరమశివుడు మనల్ని కూడా తరింపజేసి దర్శనమిచ్చి మోక్షమిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.